యూనియన్ డివైడ్ అయిన తరువాత ప్రాణాలను కోల్పోయారు. దీనివల్ల కేవలం ఒకే ఒక్క రోజులో నగరమంతా శవాలతో నిండిపోయింది. యుక్రెయిన్లోని చెర్నబెల్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో ఒకటి. 1977వ సంవత్సరంలో ఇక్కడ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని నిర్మించారు. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సహాయంతో ఉక్రెయిన్ కోసం ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేసేవారు. ఈరోజు నేను మీకు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి చెప్తాను. అయితే దీని పేరు చెర్నబెల్ అని ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి సోవియట్ యూనియన్లో 15 దేశాలు ఉండేవి. ఇవే 15 దేశాలలో ఉక్రెయిన్ ఒకటి. ఆ సమయంలో అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది కాదు. సోవియట్ యూనియన్ చాలా దృఢంగా ఉండేది. కానీ సోవియట్ యూనియన్ డివైడ్ అయిన తర్వాత ఉక్రెయిన్ ఒక సెపరేట్ కంట్రీగా విడిపోయింది. అప్పుడు ఉక్రెయిన్ యొక్క రాజధానిగా కీవ్ని ఎంచుకున్నారు. కీవ్లోని ఉత్తర ప్రాంతంలో ఒక చోటు పేరు చెర్నబెల్ అని పెట్టబడింది. మరోవైపు అమెరికా బలపడుతూ ఉంది. నిజానికి అమెరికా ఈ దేశాలకు సరైన సమయంలో సహాయం చేయలేదని చెప్పవచ్చు. నమస్కారం, మీరు వింటున్నారు చెర్నబెల్ 1986 యొక్క సిరీస్. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రమాదానికి గల కారణం ఏంటి? ఎంతమంది తమ కుటుంబీకులను కోల్పోయారు? ఇవన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి. ఓ, ఇంపార్టెంట్ సీన్ సమయంలో ఇంటర్వెల్ లాగా అనిపిస్తుంది కదా.